దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు నామమున మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనములు. ఈ సమయంలో ఈ సాయంకాల ప్రార్థనకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోబు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. చదవబడిన లేఖన భాగం చదువుదాం. సరే. యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవుడా, కొద్ది నిమిషాలు నీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా మా అందరితో మీరు మాట్లాడు దేవా నాయన. వినగల చెవి, గ్రహించగల హృదయమో ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి తండ్రి. మీరే సహాయం చేయండి. నిదాసుడని బలపరచండి. అందరికీ అర్థమయ్యేలాగా విడిచిపెట్టి బిడ్డ కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నిన్నటి దినమున మనము కొన్ని విషయాలు ధ్యానించున్నాం. ఏంటి అంటే, ఎప్పుడైతే దేవుడు యోబు గురించి సాక్ష్యం ఇచ్చాడో, సాతాను ఫిర్యాదు చేస్తూ అంటున్నాడు, యోబు ఊరకయ్యే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? నీవు అతన్ని ఆశీర్వదించినందుకు, నీవు అతన్ని చేతి పనిని దీవించినందుకు, అతని చుట్టూ కంచె వేశావు, అతన్ని ధనవంతునిగా చేశావు కనుకనే ఈరోజు యోబు నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఒక్కసారి నీవు అతనికున్న సమస్తమైన మొత్తిని ఎడల, అతని ఆస్తిపాస్తులు, తనకున్న ఐశ్వర్యమును, సంపదలను, పశువులను అన్నింటి కూడా నువ్వు మొత్తి అంటే నాశనము చేసిన ఎడల యోబు ఖచ్చితంగా నీ ముఖం ఎదుటినే నిన్ను దూషిస్తాడు అని చెప్పేసి సాతాను దేవునితో చెప్పాడు. అయితే దేవుడు కూడా సాతానుతో సవాలు చేశాడు. ఏంటంటే, సాతానా, ఇదిగో యోబు కలిగిన సమస్తము నీ వశమున ఉన్నది, కాబట్టి యోబు కలిగిన సమస్తమును నీ వశములకు నేను అప్పగిస్తూ ఉన్నాను. కాబట్టి నువ్వేమైనా చేసుకో, కానీ అతనికి ఏ హానియు నువ్వు చేయకూడదని చెప్పి సాతానికి సెలవిచ్చాడు. ఈ వాక్యముని బట్టి మనం నిన్నటి దినాన్ని ధ్యానం చేస్తాం. ఏంటంటే, మన జీవితంలో కూడా దేవుడు ఒకవేళ సాతానికి మనల్ని పరీక్షించే అవకాశం ఇస్తే మన పరిస్థితి ఏంటి? దేవుడు యోబు పట్ల చెప్పినట్టుగా, యోబు పట్ల సాతానికి సెలవిచ్చినట్లుగా మన జీవితంలో అలాంటి స్థితిని మనం కలిగి ఉన్నామా లేదా అని పరీక్షించుకోవాలి. ఒకసారి మన జీవితాలని స్వపరీక్ష చేసుకోవాలని చెప్పేసి నేను దినం ధ్యానం చేసుకున్నాం. ఒకవేళ కనుక యోబు ఏ విధంగా అయితే ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని సమస్యలు ఏర్పడినా, సమస్తం నాశనం అయిపోయినా దేవుని దూషించలేదు, కానీ దేవుని గణపరిచాడు. ఈరోజు మనము కూడా ఒకవేళ సమస్తం మన చేతి పని కావచ్చు, ఏదైనా కూడా ఒకవేళ పాడైపోయినా, సాతాను పాడు చేసినా, ఆ సమయంలో కూడా మనం దేవుని గణపరుస్తామా, దేవుణ్ణి దూషిస్తామా అనే విషయంలో మనం నిన్నటి దినాన్ని ధ్యానం చేసుకున్నాం. హల్లెలూయా. కాబట్టి మనం అందరం కూడా యోబు వలె దేవుని మహిమపరిచే వారిగా ఉండాలి అని చెప్పేసి ఈరోజు నిన్నటి దినాన్ని ధ్యానం చేసి ఉన్నాం. అయితే ఈరోజు కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. ఎప్పుడైతే యోబు దేవుడు ఈ సాతానికి చెప్పాడో, ఇదిగో సమస్తమును, యోబు కలిగిన సమస్తమును నీ వశములో ఉంచుతున్నాను, నీవు ఇష్టం వచ్చినట్టు చేసుకో అనగా, అక్కడ చూడండి, అతని కలిగిన సమస్తమును నీ వశములో ఉన్నది, అతనికి మాత్రం ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళాడు. అంటే దేవుడు సాతానికి పర్మిషన్ ఇచ్చేశాడు. ఏ పర్మిషన్ అంటే, యోబు యొక్క ఆస్తిపాస్తులను తన కుటుంబీకులు ఏమైనా చేయగల ఆ పర్మిషన్, అధికారమును సాతానికి దేవుడు ఇచ్చేశాడు. కానీ తన ప్రాణమును మాత్రం అతనికి ఏ హాని చేయకూడదని దేవుడు సెలవిచ్చాడు. ఈ సమయంలో మనం గమనించాలి. ఇక వెంటనే సాతాను దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోయి ఇక యోబు విషయంలో పనిచేయడం ప్రారంభించాడు. యోబు యొక్క ఆస్తిపాస్తులను, యోబుకున్న సమస్తమును పాడు చేయడానికి ఇక ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. మొట్టమొదటిగా ఏం చేశాడంటే, చూడండి ఒకసారి 13వ వచనం. ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయించు ద్రాక్షరసము పానము చేయించుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి,
ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయిచుండగా షెబాయీలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని అంతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానను. హల్లెలూయా. ఇక్కడ ఇక సాతాను పనిచేయడం ప్రారంభించాడు. యోబు యొక్క మొట్టమొదటిగా పశువుల పైన, కాపరుల పైన పడిపోయాడు. ఏ విధంగా పడ్డాడంటే, కొంతమంది వ్యక్తులను వినాలి, కొంతమంది వ్యక్తులను వింటున్నారు. ఇక్కడ దేవుడు అవకాశం ఇచ్చిన తర్వాత ఇక సాతాను కొంతమంది వ్యక్తులను వాడుకొని యోబు యొక్క పశువులను, పనివారిని నాశనం చేయడానికి మొట్టమొదటిగా కొంతమంది వ్యక్తుల్ని పురికొల్పాడు. ఏం జరిగింది అక్కడ మీరు చూస్తే, ఒక దినమున యోబు కుమారులను, యోబు కుమార్తెలను తమ అన్న ఇంట భోజనం చేయించుండగా ఏం చేస్తా ఉన్నారు? యోబు కుమారులు, కుమార్తెలు అందరూ కలిసి ఏం చేస్తున్నారంటే, వారి అన్న ఇంట ఏం చేస్తున్నారు? భోజనము చేయించుండగా, అన్నపానములు పుచ్చుకొనుచుండగా ఒక దూత వారి యొద్దకు వచ్చి సెలవిచ్చాడట. ఏమని సెలవిచ్చాడంటే, షబాయిలు వచ్చారు. వారు వచ్చి మొట్టమొదటగా ఎద్దులు నాగలి దున్నుచుండగా ఏం చేస్తా ఉన్నాయట? ఎద్దులు నాగలి దున్నుచుండగా గాడిదలు వాటి సమీపమున మేయిచుండగా, గాడిదలు వాటి సమీపమున మేయిచుండగా షబాయిలు వచ్చి ఏం చేశారంటే వాటినన్నిటిని పట్టుకొని పోయారట. ఆ ఎద్దులను, గాడిదలను సమస్తమును పట్టుకొని పోయి ఏం చేశారంటే పని వారిని అందరినీ కూడా చంపేశారట. హల్లెలూయా. ఇప్పుడు సాతాను ఎవరి ద్వారా పని చేస్తూ ఉన్నాడు అంటే, సాతాను షబాయిలను ప్రేరేపించి యోబు యొక్క పశువుల పైన, యోబు యొక్క పనివారి పైన వారిని అంతరం చేయడానికి, వాటిని పట్టుకుపోవడానికి షబాయిలను పురికొల్పాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా, ఒక మనిషిని సాతాను పాడు చేయడానికి మరొక వ్యక్తిని వాడుకుంటాడు. హల్లెలూయా. ఒక వ్యక్తిని పాడు చేయడానికి, ఒక వ్యక్తిని అల్లరిపాలు చేయడానికి మనుషుల్ని సాతాను వాడుకుంటాడు. మనం చూస్తే ఆదామును పాపంలో పడిపోయడానికి అవ్వను వాడుకున్నాడు. ఇంకా చాలా రకాలుగా మనం చూస్తే ఎన్నోసార్లు ఎంతోమంది వ్యక్తులను బైబిల్ గ్రంథంలో సాతాను వాడుకున్నాడు. కనుక ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సాతాను ఇప్పుడు డైరెక్ట్ రాడు, కానీ ఒక వ్యక్తి ద్వారా, లేకపోతే ఒక పరిస్థితుల ద్వారా, అధికారుల ద్వారా, అప్పుడు ఒకవేళ ఒక యజమానుడి కింద కొంతమంది పనివారు ఉంటే యజమానుడి ద్వారా వస్తూ ఉంటారు. హల్లెలూయా. ఏదైనా తోటలకి సాతాను ఏ రూపంలో వచ్చాడంటే సర్ప రూపంలో వచ్చాడు కదా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ గమనించండి, షబాయిలందరూ కూడా వచ్చేసి ఏం చేశారట? యోబుకున్న పశువులను, గాడిదలను, ఆ పనివారినందరూ చంపేసి వాటిని పట్టుకొని పోయారట. ఇదిగో ఈ వార్త తెలియజేయడానికి నేను ఒక్కడినే వచ్చి ఉన్నా అని చెప్పేసి ఆ వ్యక్తి యోబుకి తెలియజేశాడట. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మనం గమనిస్తే యోబును నష్టపరచడానికి సాతాను షబాయిల్ని వాడుకున్నాడు. ఈరోజు మనల్ని కూడా పాడు చేయడానికి, లేకపోతే మనల్ని నష్టపరచడానికి కొంతమంది వ్యక్తులను వాడుకోవచ్చు, పరిస్థితులను వాడుకోవచ్చు, ఇంక ఏదైనా వాడుకోవచ్చు. కాబట్టి మనం ఏం చేయాలంటే అలాంటి నష్టపరిచిన వ్యక్తుల పైన మనం ఎప్పుడు కూడా కోపం పెట్టుకోకూడదు. హల్లెలూయా. మీరు చూస్తే ఇక్కడ 4 సార్లు ఒక వ్యక్తి పరిగెత్తుకుని వచ్చి 4 సమాచారాలు చెప్పాడు. కాబట్టి ఈరోజు మరి 4 సమాచారాలు కూడా ధ్యానించట్లేదు, కానీ ఒక్క సమాచారమే. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, ఎప్పుడైతే ఈ వార్త విన్నాడో యోబు ఎలా స్పందించాడో తెలుసా? ఏ విధంగా యోబు స్పందించి ఉంటాడు? షబాయిలకు నేను ఏం నష్టం చేశాను, షబాయిలకు నేను ఏం మోసం చేశాను, వారిని ఏమైనా అన్నానా? హల్లెలూయా. షబాయిలకు నేను ఏం అన్యాయం చేశాను, ఎందుకింత నా పైన ద్రోహం చేశారు, ఎందుకింత నాపై అన్యాయం చేశారు, నా పశువులను ఎందుకు ఎత్తుకెళ్ళారు, నా పరివారాలందరూ ఎందుకు చంపేశారని చెప్పేసి యోబు ఏమైనా అనుకున్నాడా? హల్లెలూయా. అయితే ఈరోజు షబాయిలు వచ్చి నాకున్న పశువులను ఎత్తుకొని పోయారు కదా, నా పరివారాలందరూ కూడా చంపేశారు కదా, ఈరోజు నన్ను నాశనం చేయడానికి వారు వచ్చారుగా, ఒక దినం నాకు కూడా సమయం వస్తుంది, ఒక రోజు నాకు కూడా సమయం వస్తుంది, అప్పుడు నేను వారి అంతు చూస్తాను, వారి సంగతి చూస్తానని యోబు అన్నాడా? హల్లెలూయా. అన్నాడా?
ప్రియదేని బిడ్డలారా, యోబు షబాయిల గురించి ఏం మాట్లాడలేదు. ఆయన షబాయిలు ఎందుకు వచ్చారు, నన్ను ఎందుకు ఇలా, నా పశువులు ఎందుకు ఇలా నాశనం చేశారు, ఎందుకు ఇలా చంపేశారు, పనివారు చంపేశారు అని చెప్పేసి యోబు వారి విషయంలో ఏమాత్రం ఒక మాట పలికినట్టుగా మనం చూడం. అంత మాత్రమే కాదు, కానీ ఇక తర్వాత మరల నేను బాగుపడ్డ తర్వాత నా సమయం వచ్చినప్పుడు వారంతా చూస్తానని వారిపైన పగ పెంచుకోలేదు. ఎవరు? యోబు. హల్లెలూయా. కాబట్టి ఇది జరుగుతూ ఉండగా ఏం చేస్తుండంటే యోబు ఏం చేస్తాడు తెలుసా? దేవుని స్తుతిస్తూ ఉంటాడు. యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇంతగా ఆ నష్టం జరిగింది కదా యోబుకి. ఇప్పుడు యోబు ఎలా ప్రవర్తించాడు, ఎలా స్పందించాడు? ఆయన ఈరోజు ఒక కోడి పోతే, లేకపోతే ఒక 10 రూపాయలు పోతే, ఒక 100 రూపాయలు పోతే ఎంతగానో దిగులు చెందుతాం మనం కదా. ఈరోజు ఒక పని చేసామండి, ఈరోజు పొద్దంతా పని చేసాం, 500 రూపాయలు కూలి వచ్చింది. ఆ కూలి జోలు పెట్టుకొని ఇంటి మార్గంలో వస్తూ ఉన్నాం. అనుకోకుండా ఆ కూలి అంతా 500 రూపాయలు జారిపోయినప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుంటే ఏమి లేదు, 500 రూపాయలు లేవు. హల్లెలూయా. మనం ఏం చేస్తాం? మళ్ళా ఏ బాటనైతే వచ్చామో అదే బాటకి పరిగెడతాం. ఎక్కడైనా పడిపోయామని చెప్పేసి, ఎవరికైనా దొరికామని చెప్పేసి పడిపోతాం. అప్పుడే గుండె లేకపోతే శరీరంలో భయం వేసేస్తుంటారు. అయ్యో, పొద్దుస్తమానం కష్టపడ్డాను, 500 రూపాయలు సంపాదించిన, అనవసరంగా పోయాయి. ఎక్కడెక్కడో ఎదుగుతాం, ఎక్కడెక్కడో మనం చూస్తుంటాం. ఏమైనా దొరికినాయా, వాళ్ళు దొరికినా, వీళ్ళు దొరికినా అని చెప్పేసి అనేక సార్లు మనం వెతుకుతూ ఉంటాం. ఇంకొక మాట చెప్పాలంటే, ఆ రాత్రంతా, ఆ రోజంతా మనకి నిద్ర పడుతుందా? హల్లెలూయా. ఆ రోజంతా నిద్ర పట్టదు మనకి, ఆ రోజంతా నెమ్మది ఉండదు, ఆ రోజంతా ఏమాత్రం సంతోషం ఉండదు. ఎందుకంటే ఈరోజు పొద్దుస్తమానం సంపాదించిన 500 రూపాయలు పైన. మరి 500 రూపాయలు పోతేనే అంతగా మనం కృంగిపోతున్నాం కదా. మరి యోబు యొక్క పరివారాన్ని చంపేశారు, పశువులు ఎత్తుకొని పోయారు. మరి యోబు ఏమనాలా? హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యోబు లాంటి వైఖరి మనం కలిగి ఉండాలి. ఎందుకంటే బైబిల్ ఒక మాట ఉంది ఏంటంటే, నీతిమంతుడు లేకపోతే యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడట దుర్వార్తకు జడియడట. ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 112వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 112వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 112వ అధ్యాయం. యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు. వారి సంతతి వారి భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతుల వంశపౌరు దీవింపబడుదురు. కలిమియో సంపదయో వారి ఇంట నుండును. వారి నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. కింది వచనం చూద్దాం ఒకసారి. ఆయన అంటాడు ఏంటంటే 6వ వచనం, ఇవన్నీ చదువుకుని చూస్తారు. అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు. వారి హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. వాడు దుర్వార్తకు చెయ్యడు. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలవారు, యథార్థవంతులు యెహోవా యందు భయభక్తులు, నీతిమంతులు అంట ఏం చేయరట? వారు చూస్తే ఏం చేయరంటే, వాని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. నీతిమంతుల హృదయము దేవుని యందు భయభక్తులు కలిగి, మూడవదిగా మనం చూస్తే యథార్థవంతులుగా జీవించే వారి హృదయం అంట యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉంటుందంట. హల్లెలూయా. ఎవరిని ఆశ్రయించి? యోబు ఎందుకు అలా స్థిరంగా ఉన్నాడు? ఎందుకు కృంగిపోలేదు యోబు? ఎందుకు సనగలేదు? ఎందుకు షబాయిల పైన ద్వేషం పెట్టుకోలేదంటే ఆయన హృదయం ఎవరిని ఆశ్రయించిందట? ఆయన హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉన్నాడు. అందుకోసం బైబిల్లో యోబుకి ఏం పేరింది? యథార్థవంతుడు కదా, న్యాయవంతుడు కదా, నీతిమంతుడు కదా. ఈ నీతిమంతులు దేవుని యందు భయభక్తులు గలవారు, యథార్థవంతులు అంట వారు దేవుణ్ణి ఆశ్రయించి, యెహోవాను ఆశ్రయించి వారి హృదయం స్థిరముగా ఉంటుందట. కింది వచనాలు మనం చూస్తే, దుర్వార్తకు జడియడు. ఏం జడియడట? చెడ్డ వార్తలకు నీతిమంతులు భయపడరు, జడియరు. ఈరోజు మనం ఏం చేస్తుంది తెలుసా? చిన్న వాటికి బెదిరిపోతూ ఉంటాం, చిన్న వాటికి భయపడిపోతూ ఉంటాం, చిన్న వాటికి మనం తొందరపడి అనవసరంగా మాట్లాడేస్తూ ఉంటాం. హల్లెలూయా. ఈరోజు యోబు నీతిమంతుడిగా, దేవుని యందు భయభక్తులు కలిగి వాడి యథార్థవంతుడిగా జీవించాడు కనుక అతనికి ఒక దుర్వార్త వినబడింది. ఇగో నీ పశువులన్నీ, ఇది కట్టు కదలిగా, జాగ్రత్తగా వినాలి, జరిగిన సంఘటన. హల్లెలూయా.
అతని పశువులు పని వారందరూ చనిపోయినా కూడా యోబు బాధపడ్డాడు, దుఃఖించాడు తప్ప షబాయిలు దూషించలేదు, దేవుని దూషించలేదు, యెహోవాను మాత్రమే స్తుతించాడు. ఆయన ఆ సమయంలో ప్రార్థన కూడా చేయలేదు. ఎందుకు ఇలా చేసావు దేవా, ఇదిగో ఇంతగా నీకు నమ్మకంగా భయభక్తులు కలిగి చెడుతనమని విసర్జించి యథార్థవంతుడిగా బ్రతుకుతున్నాను కదా, ఇదిగో ఎందుకు ప్రభువా నా పశువులని పరివారందరూ నాశనం చేయడానికి అవకాశం ఇచ్చామని చెప్పేసి దేవుని ఏమాత్రము ఏం చేయలేదు, ఆయన దూషించలేదు. రెండవది ఏంటంటే షబాయిల మీద ఏమాత్రం పగ పెంచుకోలేదు. షబాయిల అంతు చూస్తానని ఎప్పుడు కూడా ఆయన అనుకోలేదు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏమి నష్టపోయినా, ఏమి నష్టము జరిగినా నీతిమంతులైన వారి హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉంటుందట. దుర్వార్తకు నీతిమంతుడు జడియడు. హల్లెలూయా. మనము ఒకవేళ నైట్ 1 గంటకు ఒక ఫోన్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తుంది తెలుసా? అరే ఇప్పుడు ఫోన్ రావడం ఏంటి అని టెన్షన్ పడుతూ ఉంటాం కదా. అది ఏ ఫోన్ అయినా కావచ్చు. ఏమైనా జరిగిందా, ఏమైనా ప్రమాదం అయిందా అని చెప్పి 1 గంటకు ఫోన్ చేయడం ఏంటి అని ఆ ఫోన్ రింగ్ అవుతుండగానే భయం పుడుతుంది మనసులో. హల్లెలూయా. అంటే మనం దుర్వార్తలకి జడిసేవారుగా ఉన్నాం అంటే అర్థం ఏంటంటే మనం ఇంకా నీతిమంతులుగా లేమని అర్థం. ఇంకా మన హృదయం యెహోవాను ఆశ్రయించలేదని అర్థం. మన హృదయం యెహోవా యొక్క ఆయన ఆశ్రయించి స్థిరముగా ఉన్నది లేదని అర్థం. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, వింటున్నారా? ఏం చేయొద్దంటే మనం షబాయిల మీద యోబు ఎట్లయితే పగబెట్టుకోలేదో, ఎవరైతే మనకు నష్టం చేస్తారో, ఎవరైతే మనకు అపకారం చేస్తారో, ఎవరైతే మనం పాడైపోయేందుకు పన్నాగాలు పంతున్నారో వాళ్ళందరినీ మనం దీవించాలి తప్ప, వారందరి కొరకు ప్రార్థన చేయాలి తప్ప, వారి విషయంలో మనం ఏమాత్రం కూడా ద్వేషము కానీ పగ కానీ పెట్టుకోకూడదు. రెండవది ఏంటంటే, ఇంతగా నేను భక్తుడిగా జీవిస్తున్నాను, యథార్థవంతుడిగా జీవిస్తున్నాను, దేవుని యందు భయభక్తులుగానే వాడు జీవిస్తున్నాను, ఎందుకు ప్రభా ఇలా చేస్తామని దేవుని కూడా మనం ఎప్పుడు కూడా ప్రశ్నించవద్దు. హల్లెలూయా. హల్లెలూయా. ఏ విషయమైనా, ఏ పరిస్థితి అయినా ఏం చేయాలంటే, యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకును, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అని చెప్పగలిగిన స్థితిలో మనం ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఏమైనా కానీ ఈరోజు 1000 రూపాయలు పోయినా సరే మంచిదే, మనం ఏమాత్రం కూడా ఎవరిని తిట్టద్దు. ఈరోజు చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటంటే, ఏదైనా పోయినప్పుడు పక్క వారిని తిడుతుంటాం. అవి అలాంటి అలవాటు మనం చేసుకోకూడదు. పోనీ వాళ్ళు దీవించబడతారు, దేవుడు అంతకంటే రెట్టింపిస్తాడు అనుకొని వాళ్ళు దీవించాలి తప్ప, పోయిన దాన్ని బట్టి ఎవరిని మనసులో పెట్టుకొని మనం తిట్టకూడదు, ఎవరిని మనసులో పెట్టుకొని ద్వేషించకూడదు. హల్లెలూయా. అట్లాంటి స్వభావం క్రైస్తవులైన మనకు ఉండకూడదు. ఎందుకంటే నీతిమంతులు, అట్లాంటి వారు, యథార్థవంతులు, దేవుని యందు భయభక్తులు గలవారు యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉంటారట. కదల్చబడరు వాళ్ళు, ప్రతిదానికి కదల్చబడరు. చిన్న చిన్న సమస్యలకు, చిన్న చిన్న పోరాటాలకు, వాటికి అలాంటి వారు ఎప్పుడు కూడా కదల్చబడరు. ఎందుకంటే యెహోవా అనే బండ మీద, యేసుక్రీస్తు అనే బండ మీద వాళ్ళు స్థిరపరచబడ్డారు. మనం కూడా ఏం చేయాలండి? క్రీస్తు అనే బండ మీద మనం స్థిరపరచబడిన వారంగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి అయితే మనకు ఆహారం చేసిన మనుషుల్ని గుర్తుపెట్టుకొని నాకు సమయం రాదా వారంతా చూస్తానని ఎప్పుడు మనం అనకూడదు. అన్ని పోయిన యోబు దేవుని మహిమపరిచాడు కదా. ఈరోజు మనము కూడా ఏమి పోయినా సరే ఏం చేయాలంటే దేవుణ్ణి మాత్రమే మహిమపరచాలి. హల్లెలూయా. యోబులాగా మనం స్పందించగలగాలి. సరే, సపోజ్ యోబు లాంటి శ్రమలు మనకు రాకపోవచ్చు, చిన్న చిన్న సమస్యలు వస్తాయి. ఈరోజు చిన్న చిన్న వాటికి మనం పడిపోతున్నాం. ఇంత పెద్దవి వస్తే ఇక మనం అసలు ఆగుతామా? ఒకవేళ ఇట్లాంటివి జరిగితే ఈరోజు కొంతమంది ఏం చేస్తున్నారంటే, అప్పుడే పుట్టిన దూడలు చనిపోతే ఏడుస్తున్నారు కదా. కొంతమంది ఆ దుర్వార్త వినగానే వారు హృదయం లేకపోతే వారి గుండె వీక్ అయిపోయి హఠాత్ మరణం పొందుతున్నారు. ఎందుకు? ఆ దుర్వార్తను తట్టుకోలేక కొంతమంది చనిపోతున్నారు. ప్రియదేని బిడ్డారా, ఈరోజు దుర్వార్తకు జడిసే స్థితి మనకు ఉండకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. అంత బలహీనమైన వీక్ అయిన హృదయం మనకు ఉండకూడదు. కన్నీరు రాదని చెప్పట్లేదు, బాధ ఉండదని బాధ ఉంటుంది, కానీ ఆ బాధలోనే ఉండిపోకూడదు. హల్లెలూయా. ఆ బాధలోనే ఉండిపోకూడదు. లెగాల, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుడి నామానికి స్తుతి కలిగిన కాక చెప్పి మరలా మన జీవితాన్ని, మన యాత్రను కొనసాగించుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప
వెనుకకు తిరిగి షబాయిలు ఇట్లా చేస్తారా, వాళ్ళకి ఏం అన్యాయం చేశాను, వాళ్ళకి ఏం ద్రోహం చేశాను, నాకు ఇంత ద్రోహం చేస్తారా, ఇదిగో నాకు సమయం వస్తుంది వారంతా చూస్తాను, వారిని ఖచ్చితంగా మరలా నేను దెబ్బ కొట్టలేనా అని చెప్పేసి యోబు అనుకోలేదు. మనం కూడా ఎప్పుడు కూడా అనుకోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విషయంలో అయినా మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయం అందులో ఏం చేయాలి? దేవునికి స్తోత్రం చెప్పాలి. అది ఏదైనా కావచ్చు, నష్టమైనా, లాభమైనా, క్షేమమైన, అవమానమైన, నిందైనా, శ్రమైనా, ఏదైనా దేవానికి స్తోత్రం అని చెప్పాలి. వారి కొరకు ప్రార్థన చేయాలి. అంతే. అట్లాంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్. అందరం తలలు ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవుడా నీకు వందనాలు. సర్వోన్నతుడా మీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఎదుగు నాయన యోబు యొక్క పశువులను ప్రభువా అయా నా పనివారిని షబాయిలు హతం చేసినప్పటికీ నా తండ్రి యోబు నా తండ్రి అయా ఏమాత్రం జడియకుండా భయపడకుండా ప్రభా నాయన ఈ నామమునికి స్తుతి చెల్లించాడు. అయా నా తండ్రి వారి యొక్క ఆ యోబు యొక్క పశువుల్ని నాశనం చేసిన పనివారిని చంపేసిన షబాయిల మీద ఏమాత్రం పగబెట్టుకోకుండా ప్రభా నాయన యేసయ్య ఏమాత్రం వారి గురించి అయా ఏమాత్రం ఒక మాట కూడా పలకకుండా ప్రభా నాయన నిన్నే గణపరిచిన వాడిగా మేము చూస్తున్నాం ప్రభా నాయన. ఈరోజు మా జీవితంలో అయా నా తండ్రి సాతాను ఒక మనిషి అవతారం కావచ్చు, ఏ విషయంలో మమ్మల్ని శోధించడానికి వచ్చినా, ఏ పరిస్థితుల్లో మమ్మల్ని శోధించడానికి వచ్చినా ఆయా మనుషులని ప్రభావం తండ్రి ఒకవేళ మనుషుల ధర మమ్మల్ని పడివేయాలని చూసినప్పుడు నాయన, మనుషుల ధర మమ్మల్ని నాశనం చేయడం చూసినప్పుడు నాయన, మనుషుల పైన పగ పెట్టుకునే వారిగా, మనుషుల పైన ద్వేషం పెట్టుకునే వారిగా మేము ఉండకూడదు ప్రభా నాయన. ప్రతి విషయం బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా మేము ఉండుటకు నీ కృప దయచేయమని దయగా రాష్ట్రానికి అప్పగించుకుంటూ ఈ వాక్యమును మా అందరి జీవితంలో ఫలింపజేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.